10 సంవత్సరాల నుండి రోడ్లు లేక గుంతులు ఉన్నాయి. బయటకు వర్షం వస్తుందంటే బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్లు వేయాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎవరు ఒకరు కూడా రోడ్డు వేయడం లేదు. కమిషనర్ దగ్గర తిరుగుతున్నాము, అధికారుల దగ్గర తిరుగుతున్నాము, కౌన్సిలర్ దగ్గర తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాము. ఎవరు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇవాళ మనం వచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి మళ్ళీ కమిషనర్ సార్కి అర్జీ చేయాలని, ఇది మన తొందరలోనే సీసీ రోడ్లు చేయాలని మనం కోరుతున్నాం. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రహిమత్ నగర్, షహరత్ నగర్ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతుంది. గతంలో పంచాయతీలో ఉన్నప్పుడు వివక్షత చూపించారు. కార్పొరేషన్లో కలిసి 10 సంవత్సరాలు పైగా అయింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు అందరూ కూడా కాలనీకి వివక్షత చూపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ రోడ్ల మీద రోడ్లు వేస్తూ ఉన్నారు. కానీ ఈ రహమత్ నగర్ ఏరియాలో మాత్రం రోడ్లు వేయడం లేదు. వర్షం వస్తే ఇక బయట అడుగు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వృద్ధులు కింద పడినారు, కాళ్ళు ఎరిగి ఇంట్లో కూర్చున్నారు కొంతమంది. దయచేసి ఈ కమిషనర్ గారు వెంటనే పర్యటించి సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. ఇంతవరకు రోడ్లు మామూలుగా మేము అక్కడ వచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఆ వీధి వచ్చి కూడా 30 సంవత్సరాలకు పెయిన్ అవుతుంది. సహరా నగర్, రహమత్ నగర్. కానీ ఇంతవరకు ఒక సంవత్సరం క్రితం మాత్రమే డ్రైనేజ్ కాలువలు వేసినారు. అంతకుముందు డ్రైనేజ్ కాలువలు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు వేసినారు. కానీ సీసీ రోడ్డు వేయడము మామూలుగా ప్రజాపాలకులు కానివ్వండి, అదేవిధంగా అధికారులు కానివ్వండి, దాన్ని మామూలుగా ఎవరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి మామూలుగా దాన్ని సీసీ రోడ్డు వేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మాకు सीसी रोड వేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 30 साल से तो हमारे को कभी रोड डालते नहीं, तो हमारे को कुछ भी नहीं कर रहे हैं. पानी जिधर बारिश हो रहा, बारिश का पानी छूट रुक रहा, और बहुत सारे लोग गिर के पड़ी हैं, फ्रैक्चर हो गए, घर में बैठी. जल्द से जल्द कमिश्नर सर को बोल के रोड जल्द से जल्द इमीडिएटली डाल लो बोल के